100 కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ముస్లింలు అందరం కలిసి హిందువులను చంపేస్తామని చెప్పి కాశ్మీర్ని ముట్టుకుంటే ఈ దేశం మొత్తం రాజ్యాంగాన్ని అవమానిస్తేనే యుఎస్ లాంటి స్టేట్స్లో వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళని ఒక శిక్ష చేస్తారు. అసలు మన దేశంలో ఇప్పటికీ మనం రియాక్ట్ అవ్వట్లేదు అంటే భావ స్వేచ్ఛ అనేటటువంటి ఒక హక్కును ముసుగులో పెట్టుకొని భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మన దగ్గర ఇప్పుడు శ్రీ బాలస్వామి గారు అని చెప్పున్నారు. వారు విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ ప్రచారక్, తెలంగాణ రాష్ట్ర సంబంధించిన వ్యక్తి. వారు విహెచ్పి యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క భావాల గురించి మనం వాటి విషయాల గురించి తెలుసుకున్నాం. నమస్కారం బాలస్వామి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు విహెచ్పి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, అసలు ఎందుకు విహెచ్పి అనేది ఆవిర్భవించింది? సార్, విశ్వ హిందూ పరిషత్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు ఒక గొడుగు లాంటిది అన్నమాట. ఓకే. హిందువులందరికీ ఒక ఆత్మబంధువు వంటిది. ముఖ్యంగా చెప్పాలంటే వెన్నెముక వంటిది హిందుత్వానికి. హిందువు ఏదైతే కోరుకుంటాడో దానికోసము కట్టుబడి పనిచేసేటటువంటి ఒక సంస్థ. ధర్మం కోసము ఈరోజు ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి గోమాత రక్షణ విషయము, మఠాలు మందిరాలు వాటి పరిరక్షణ, ఈ యొక్క ధర్మవ్యాప్తి కోసము ఏదైతే ఋషులు మునులు మన యొక్క పరంపర అనాదిగా వస్తున్నదో సనాతన ధర్మాన్ని పరిరక్షించి విశ్వవ్యాప్తం చేయడం అనేటటువంటి ఒక లక్ష్యంతోన ఏర్పడ్డటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు దేవాలయాలు స్వామీజీల పరిరక్షణ గురించి, స్వామీజీలు కట్టుకుని దేవాలయ పరిరక్షణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చాలా టెంపుల్స్ని గత ప్రభుత్వం పగలగొట్టేసింది. సో అలాంటి దానికి మీరు స్టెప్స్ తీసుకున్నారు? హిందువులను చైతన్యం చేసి ఎక్కడైతే మన ధర్మం పైన, మన యొక్క దేవాలయాలు, మన యొక్క పరంపర పైన దాడి జరుగుతుందో వాటిని ఖండిస్తూ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేసి ప్రతి హిందువును చైతన్యం చేసి ముందు నిలిపేటటువంటి బాధ్యత విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుంది. ఓకే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ కుట్ర కోణం ద్వారా హిందుత్వంపై దాడి జరిగింది. ఒక దేవాలయాల ధ్వంసం మాత్రమే మనకు కనపడుతుంది. కనపడినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. చాలా కన్వర్షన్స్ జరిగాయి, అన్నీ జరిగాయి. మత మార్పిడి అనేది ప్రధానంగా జరిగింది. అది కనపడలేదు. అది భారీ ఎత్తున జరిగింది. అది ఆ విధ్వంసం పూడ్చలేనిది. ఈరోజు మందిరం కూలగొడితే మళ్ళీ నిర్మించవచ్చు, కానీ మనిషి మతం మారిన తర్వాత వారిని మానసికంగా క్షోభింపజేసి ధర్మాన్ని, దైవాన్ని ఆ యొక్క మనిషికి దూరం చేసేటటువంటి ఒక కుట్ర భయంకరంగా జరిగిందనమాట. కాబట్టి ఇది హిందువులు ఎవరు సహించలేదు, తిరగబడ్డరు. కాకపోతే ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం వల్ల కొంతమంది అధికారులు ధర్మం పైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేయడం జరిగింది. అందుకు పరోక్షంగా కానీ మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో రకరకాల అన్యమత ప్రచారం కావచ్చు, దేవాలయాన్ని అపవిత్రం చేసేటటువంటి ఒక ఎజెండాగా చేసుకొని చేసినటువంటి విషయాలు మనం చూసినాం. దానికి హిందువులందరూ చైతన్యంతోన మూల్యం చెల్లించుకున్నటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకున్నది. ఈరోజు హిందువులందరూ కూడా స్వాభిమానంతో మళ్ళీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను యథావిధిగా నిర్వహించినటువంటి వాతావరణం ఇప్పుడు ఏర్పడ్డది. అంటే ఇప్పుడు తిరుమల సెట్ అయిందంటారా మీ దృష్టిలో? సెట్ అయ్యే అవకాశం ఉంది. సెట్ అవుతుంది అన్న విశ్వాసం కూడా నమ్మకంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు కొంచెం అప్పటికిప్పటికి కొంచెం తేడా ఏమైనా ఉందా? ఇప్పుడు స్పష్టంగా ప్రభుత్వం మారి ఇంకా 100 రోజులు కాలేదు, 50 రోజులు 60 రోజులు అవుతుంది. మనం ఇప్పుడే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. అయినప్పటికీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిందో అప్పుడే అక్కడ ఈఓని చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ అయినటువంటి ఈఓ కూడా నడకదారిలో వెళ్ళేటటువంటి భక్తులకు కావచ్చు, అక్కడ కంపార్ట్మెంట్లలో వేచి ఉండేటటువంటి భక్తులకు కావచ్చు, ఫలహారం, అల్పాహారం, పాలు, నీరు, రకరకాల సదుపాయాలు కల్పించి ఎక్కడ ప్రోద్బలం లేకుండా ఒక దేవాలయంలో ఉన్నాము అనేటటువంటి ఆహ్లాదమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి
ప్రతి మనిషిలో దాదాపు 30 ఏళ్ళ కంటే లోబడి ఉన్నటువంటి వాళ్ళ లోపల కూడా రకరకాల జబ్బులు, ముఖ్యంగా షుగర్ లాంటి ఈ వాతావరణం అనేది నిండిపోయింది. వాళ్లకు సమయానికి ఆహారం అందివ్వడం అనేది అత్యంత అవసరం, అది నీడ్. కాబట్టి అది గత ప్రభుత్వం విస్మరించింది. మరి వాళ్ళ ఉద్దేశం ఎందుకోసము? అసలు దేవునికి వెళ్ళొద్దు, అక్కడ వెళ్తే మనకు అన్నం పెట్టరు, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, అక్కడ నిరీక్షణ చేసి ఆ జైల్లో వేసినట్టు ఆ కంపార్ట్మెంట్లలో బంధిస్తారనేటువంటి ఒక భావన తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. ఈరోజు నిన్ననే చూసినాం, కంపార్ట్మెంట్లకు లేకుండానే డైరెక్ట్ క్యూ ద్వారా భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి వెసులుబాటు కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకా కూడా మార్పులు రావాలని కోరుకుందాం. ఇంకొక విషయం, ఇప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏనో లేదు, వాళ్ళు హిందుత్వం. కానీ ఇదే విషయం పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందుత్వం మీద చాలా టాపిక్ మాట్లాడాడు. అంటే ఒక శివుడిని చూపించాడు. అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు దానికి కారణం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత దాగి ఉంది. అవును. ఆ పార్టీ సింబల్ కూడా ముస్లింల యొక్క సింబల్. అవును. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. మనము కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే ఇందిరాగాంధీ ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీని పోల్చుకున్నట్లయితే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు, దూడ. తర్వాత ఇందిరాగాంధీ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీలో హస్తం గుర్తు. ఎప్పుడైతే అప్పుడు మొట్టమొదట దేశ స్వతంత్ర సమరంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అన్ని భావజాలాలు ఉన్నటువంటి ఒక వ్యక్తుల సమూహం ఉండేది. రాను రాను అది ఏమైందంటే 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందిన తర్వాత, నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత, అధికార కాంక్ష పెరిగిన తర్వాత, ఒకే కుటుంబానికి అధికారం కేంద్రీకృతం కావడంతోన మిగతా వాళ్ళందరినీ మెల్లమెల్లగా తప్పించుకుంటూ తొక్కేస్తూ వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం పెంచుకునేటటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీని హస్తగతం చేసుకుంటే కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి అందరిని అణిచివేసి ఇంకొక పార్టీ స్థాపించి ఆ పార్టీ ఎజెండానే హిందూ వ్యతిరేకత అనేటటువంటి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళినటువంటి సంఘటన మనం ఒప్పుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఈ విషయంలో ఒక విషయం అడుగుతానంటే, ఇప్పుడు బీజేపీకి తక్కువ మెజారిటీ వచ్చిన ఉద్దేశంతో వాళ్ళ బలం పెరిగిందా, లేకపోతే హిందువుల మీద దాడి చేయడం వల్లనే వీళ్ళు ఉనికి చాటుకుంటున్నారు అనేది ఒక సందేహం. భారతీయ జనతా పార్టీకి సీట్ల పరంగా చూసుకున్నట్లయితే సంఖ్యాబలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కంటే కొద్దిగా తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇదే క్రమంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని, ఈరోజు మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, మిగతా చిన్న చితక పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కలుపుకున్నప్పటికీ బీజేపీకి వచ్చినటువంటి దాంట్లో సగం కూడా రాలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు 99 సీట్లు వచ్చేసే వరకు మాకు అధికారం వచ్చింది అనేటటువంటి ఒక గర్వం, అహంభావం అన్నీ పెరిగిపోయి ఇంకా ఈ దేశంలో బీజేపీని చీల్చేసి మేము అధికారంలోకి ఎప్పుడెప్పుడు రావాలనే ఒక తహతహతో ఈరోజు ఉవ్విల్లుడుతూ ఉన్నారు. అక్రమదారుల్లో, అడ్డదారుల్లో, దారుల కుట్రలకు తెగబడతా ఉన్నారు. అది ముమ్మాటికి జరగని పని. ఈ దేశ యొక్క ప్రజలు చాలా విఘ్నులు. ఎందుకోసమంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి 242 సీట్లు వచ్చినప్పటికీ దాని మిత్రపక్షాలు మిగతా వ్యవహారము 300కు పైగా ఉంది. ప్రభుత్వానికి డోకా లేదు. కానీ ఈ దేశంలో అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేటటువంటి కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించి, దుందుడుగుతనంగా వ్యవహరించి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే క్రమంలో ఈరోజు రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి హిందువులపైన దాడులు చేసేటువంటి దౌర్భాగ్యం మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఆయన రాహుల్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఈ దేశంలో రాజ్యాంగం యొక్క విలువలు తొక్కివేయబడ్డాయి, రాజ్యాంగం హరించివేయబడింది, దానికి విలువ లేదని చెప్పేసి రాజ్యాంగం యొక్క ప్రతిని ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిండ్రు. అసలు రాజ్యాంగం పుస్తకం మొత్తం చదివాడు ఆయన. అసలు చదివిండా లేదా అనేది, ఆయన చదివితే ఆ విధంగా చేయడు. ఒకవేళ రాజ్యాంగంలో ఏ విధంగా మసులుకోవాలనే విషయం తెలియదు. కేవలము మీడియాలో కనపడాలి, ఏదో విధంగా తత్తరబిత్తర చేసి గత్తర లేపి మనము హైలైట్ కావాలనే ఒక క్రమంలో ఆ విధంగా చేసిండు. ఆ రాజ్యాంగాన్ని కూడా విలువ ఇవ్వకుండా హిందువులందరూ కూడా విధ్వంసకారులు, హిందువులందరూ కూడా కుట్రదారులు అని చెప్పేసి మాట్లాడి
హిందువులపైన ఆ పార్టీకి ఆయనకున్నటువంటి భావాన్ని చెప్పకనే చెప్పేసింది అనమాట. ఇంకొక విషయం అంటే ఇప్పుడు యూపీలో జరుగుతున్నది, ఇప్పుడు యూపీలో పెద్దగా మెజారిటీ రాలేదు. ఎక్స్పెషల్లీ ఫజియాబాద్ లాంటి ప్లేస్లో కూడా అక్కడ అక్కడ బీజేపీ వ్యతిరేకంగానే ఓటు పడింది. అక్కడ అలా ఎందుకు అలా జరిగింది అక్కడ? అయితే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ముస్లింలు, క్రిస్టియన్స్, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇంకా 2-3 పార్టీల వాళ్ళందరూ కూడా ఒక కుట్రకు తెరలేపిండ్రు అనమాట. ఓకే, భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలుచుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు తొలగిస్తుంది అనేటటువంటి ఒక భయాన్ని ఓటర్లకు సృష్టించిందనమాట. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము గెలిస్తే ధనాధన్ కటాకట్ అని చెప్పేసి మేము గెలిచిన రోజే ప్రతి ఒక్కరి బ్యాంకులో లక్షల రూపాయలు మీకు డిపాజిట్ అయిపోతాయని చెప్పేసి ఒక భ్రమ సృష్టించి లేనిపోని హామీలు గుమ్మరించి ప్రజలను వాళ్ళ యొక్క మనసును చిందరవందర చేసి దొంగదారిలో అడ్డదారిలో ఓట్లు పొంది కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. దాంతోనే వాళ్ళు ఏదో అటు ఇటు కొద్దిగా 4 సీట్లు ఎక్కువ సంపాదించడం జరిగింది. అంటే ఇంకొకటి అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు మన రీసెంట్గా ఒక అమ్మాయిని బలాత్కారం చేయడం వల్ల అది బీఎస్పీ ఇప్పుడు ఎవరైతే విన్నారో ఆ క్యాండిడేట్ యొక్క పక్కన ఉన్న సహచరుడు. సో అలాంటి ఇప్పుడు మొన్న యూపీలో జరిగిన ఇష్యూస్లో ఈ నీట్ పరీక్ష మీద కూడా, నీట్ పరీక్షలో పేపర్ లీకేజ్ కూడా అక్కడ బీఎస్పీ క్యాండిడేటే. దీని మీద ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారము ఒక వ్యవస్థలు ఉంటాయండి. సిబిఐ ఉంది, ఈడీ ఉంది, లేకపోతే ఈ యొక్క నీట్ నిర్వహించేటటువంటి విద్యా వ్యవస్థ ఉంది. వాళ్ళ పనులు ఎవరు తప్పు చేస్తే దాని ప్రకారం ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా, ప్రూవ్ అయిపోయింది కాబట్టి కేసు నమోదైంది, శిక్ష పడితే కోర్టులో ఉన్నటువంటి అంశం అది. దాంట్లో ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, ఒక కేసు పెట్టిన తర్వాత అది జ్యుడిషియరీ వ్యవస్థ చూసుకుంటుంది, వాడు ఏ తప్పు చేసిండు, ఏ శిక్ష వేయాలని చెప్పేసి. అందులో మనకు పర్సనల్గా ఉంటుంది, వీనికి ఈ శిక్ష వేయాలి అని చెప్పేసి మనకు బలంగా ఉంటుంది, కానీ ఆ శిక్ష వేయాలన్నా వద్దా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇంకొకటి మీరు అన్నట్టు 6 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు ఒక బీఎస్పీ వాళ్ళ అనుచరుడు అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా అంతే. బీఎస్పీ కావచ్చు, ఇంకొక పార్టీ, ఇది ఒక కుట్రగా భావించి వీళ్ళు ఒక అస్తిత్వాన్ని క్రియేట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? అంటే ఒక రాజకీయ సంక్షోభం క్రియేట్ చేద్దామని చూస్తున్నారు యూపీలో. ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏదైతే పవర్ఫుల్ మినిస్టర్ ఉన్నాడో, చీఫ్ మినిస్టరు, ఆ ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చే విధంగా లా అండ్ ఆర్డర్ ఇక్కడ సరిగ్గా లేదు, తర్వాత అమ్మాయిలకు రక్షణ లేదు అనేటటువంటి ఒక కల్పన, ఒక అభూత కల్పనను క్రియేట్ చేసి దేశమంతా గందరగోళం చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగానే ఒక బాలిక పైన అత్యాచారం చేసి ఈరోజు ఆ మచ్చను ప్రభుత్వానికి అంటించేటటువంటి ఒక దుర్బుద్ధితో ఆ వ్యవహారం చేసిండ్రు. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ఎవరైతే ఆ బాలిక పైన అత్యాచారం చేసిండ్రో వానిపైన కఠినమైన శిక్ష జరుగుతుంది. సమాజం కూడా ఈ కుట్ర భాగాన్ని గమనిస్తూ ఉంది. ఇప్పుడు కావడి యాత్ర గురించి కొన్ని విశేషాలు మాట్లాడదాం. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, హిందుత్వ అస్తిత్వాన్ని ఎలాగైతే తొక్కిపెట్టాలని చూస్తున్నారో సుప్రీంకోర్టు కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎలాగా మరి, ఎందుకు అది? మేము అదే అంటున్నామండి. ఈరోజు కన్వర్ యాత్ర అనేది హిందీ పదం, కావడి యాత్ర అని చెప్పేసి మన తెలుగు పదం, అది హిందువులకు సంబంధించింది. నిన్న కూడా మన దగ్గర కూడా చాలా మంది చేశారు, అమీర్పేట వరకు చేసేసింది. త్రేతాయుగం నుంచి శ్రీరాముడు నిర్వహించిండు, రావణాసురుడు నిర్వహించిండు, పరశురాముడు కూడా కావడి యాత్ర నిర్వహించిండు అనమాట. కావడి యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి శ్రావణ మాసం ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలాన ఉన్నా కూడా హిందువుకు శ్రావణ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం. ఎటువంటి నీసు, ఎటువంటి మాంసాహారం లేకుండా శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిత్వంతో, మనస్సుతో తనకు ఇష్టమైనటువంటి దైవాన్ని పూజించేటటువంటి మాసం అది. అందులో భాగంగా ప్రతి శ్రావణ మాసం మొదటి వారంలో మొదటి 15 రోజులు నార్త్ ఇండియన్స్లో ఒక ఆచారం ఏముందంటే, తరతరాలుగా
శ్రీరాముడు, రావణాసురుడు, పరశురాముడు కాలం నుంచి కూడా అక్కడ పవిత్రమైనటువంటి గంగా నదిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక కుండలతో కావడి రూపంలో నీటిని తీసుకొస్తూ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో శివుడికి జలాభిషేకం చేస్తే మనకు మంచి కలుగుతుంది, శుభం కలుగుతుంది, మన కుటుంబానికి ఆరోగ్యము, ఆయుష్, ఆర్థికము అన్నీ కూడా చేకూరుతాయి, భగవంతుడు మనకు ప్రసన్నమవుతాడు అనేటటువంటిది ఒక విశ్వాసం. అయితే ఇదంతా కూడా ఈరోజు టెక్నాలజీ ఎంత మారినా, ఆకాశంలో ఎగిరిపోయేటటువంటి విమానాలు వచ్చేసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి కావడి పాదయాత్రతోనే వెళ్ళడము, శుద్ధమైనటువంటి ఆహారం భుజించడము, పవిత్రంగా ఉండడము అనేది వస్తున్నటువంటి సంప్రదాయం. అయితే ఈరోజు దారి వెంబడి ఉంటున్నటువంటి అటు ఇటు దాబాలు, హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేరు హిందూ పేరు ఉంటుంది, ముస్లింలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దాంట్లో వీళ్ళ యొక్క కావడి యాత్ర నిర్వహించేటటువంటి వాళ్ళ యొక్క భక్తుల భావన ఏంటంటే, వంట చేసే వాళ్ళు కావచ్చు, హోటల్ నిర్వాహకులు కావచ్చు, వాళ్ళు బీఫ్ తింటారు, నాన్ వెజ్ తింటారు, లేకపోతే వాళ్ళు స్నానం చేసి వంట చేయరు. అది మాకు అపవిత్రం, మాకు అపప్రద కలుగుతుంది. మేము శుభం కలగాలని చెప్పేసి పవిత్రతను చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే దేవుడిపైన విశ్వాసం ఉంచి దేవుడిని నమ్ముతారో, శుభ్రంగా ఉండి నాన్ వెజ్ తినకుండా, ఎటువంటి మాంసాహారం తినకుండా శాకాహారంతో తిని వడ్డించి వండే వాళ్ళతోనే మేము తినాలనేటటువంటిది గతంలో భక్తులు డిమాండ్ చేసిందనమాట. డిమాండ్ చేయడంతో పాటు గతంలో ఏమైందంటే ఇదే గడబడి విషయంలో పెద్ద గొడవలు అయినాయి. లాఠీ చార్జ్, కర్ఫ్యూ వరకు వెళ్ళింది గత సంవత్సరం. ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈసారి ఎవరైతే హోటల్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రదర్శించుకోండి. బాలస్వామి పేరు బాలస్వామి పెట్టుకుంటాడు, జగన్మోహన్ గారి పేరు జగన్మోహన్ గారే పెట్టుకుంటారు. కానీ బాలస్వామి, రహీం గారు, జగన్మోహన్ గారు, అసాదుద్దీన్ గారు ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి. మీరు పేరు ఒకటి చెప్పి పైన శ్రీకృష్ణ హోటల్ అని పెట్టేస్తావు, దాని యజమాని ఎవరు ఉంటారు? రషీద్ ఖాన్ ఎవరో XYZ ఉంటాడు. నీవు హోటల్ పెట్టుతున్నటువంటి అది ఆ విధంగా హిందూ పేరు పెట్టి ముస్లిం నిర్వహించడం తప్పు. అది నీ పేరు ప్రదర్శించుకోవడానికి నీకు ఉన్నటువంటి దాపురికం ఎందుకు, భయం ఎందుకు? ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఒక భక్తుడు కావచ్చు, ఒక వినియోగదారుడు కావచ్చు, ఒక వస్తువు కొనాలంటే వాడికి నచ్చిన దగ్గర కొంటాడు. ఒక హోటల్లో భోజనం చేయాలంటే వానికి రుచితో పాటు శుచి శుభ్రత కూడా అవసరం. జనరల్గా మనం ఎక్కడైనా ఇంట్లో చేసుకోవాలంటే కూడా మనం శుచితోనే చేసుకుంటాం కదా. అది దానికి ఆ విధంగా కాకుండా ఇన్వాల్వ్ అయ్యి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇన్వాల్వ్ అయ్యి, నేను కేరళలో ఒక హోటల్లో, ముస్లిం హోటల్లో తిన్నా, పవిత్రంగా ఉంది, మీరు కూడా తినండి అంటే ఇది కాదు. ఇక్కడ సాధారణ పౌరులు భోజనం చేయడం వేరు, దీక్షల్లో ఉన్నటువంటి భక్తులు భోజనం చేయడం వేరు. అలా అనుకుంటే శబరిమలలో కూడా ఇలా జరుగుతున్నాము. ఇప్పుడు చాలా మటుకు శబరిమలలో వెళ్ళే దారిలో అంతా ముస్లిమ్సే వండుతారని చెప్పి ఒక టాక్. అంటే శబరిమల వెళ్ళే రోడ్లో కూడా ఈ హిందువులు వచ్చి తింటారనే ఉద్దేశంతో అలా చేయడం వల్ల క్రిస్టియన్స్ కమ్యూనిటీ కూడా అక్కడే చేస్తుంది. సో ఇది కూడా అక్కడ కూడా ఇది వర్తిస్తుందంటారా? ఎక్కడైనా వర్తిస్తుంది ఇది. ఓకే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రభుత్వం నిషేధాలు విధించింది. మీ హోటల్ పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హోటల్ పేరుతో పాటు దాని యజమాని పేరు తగిలించాలని చెప్పేసి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఉజ్జయిని దగ్గర మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ నిబంధన తీసుకువచ్చింది. రేపు ఈ యొక్క ఇష్యూ వల్ల మీరు అన్నట్టు కేరళలో కూడా తీసుకురావాల్సిందే. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అది గమనించి భక్తులే వాళ్ళకు ఎవరు హిందువులు కారని చెప్పేసి గుర్తించి వాళ్ళ యొక్క షాపింగ్ చేసేటటువంటి, లేకపోతే హోటల్లో భుజించేటటువంటి వెసులుబాటు అంటే తప్పకుండా ఉంటుంది. ఇది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే భక్తితో, నిష్ఠతో, పాదయాత్రతో, లేకపోతే పవిత్రమైనటువంటి పూజలు నిర్వహిస్తూ వెళ్తుంటే ఈరోజు మాంసాహారము, గొడ్డు మాంసం తిని ఆ పూజను అపవిత్రం చేస్తే ఎంత ద్రోహం అండి ఇది. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఇందులోని ప్రపంచ స్థాయిలో అందరికీ తెలిసిన విషయం అంటే మనకి కూడా తెలిసిన విషయం అంటే కేవలం మన ఇండియాలో ఉంది 18% ముస్లిమ్స్. అంతమంది ఇలాంటి పర్టికులర్ ఈ పిలిగ్రిమ్ సెంటర్స్లోనే అటాచ్డ్ కూడా తిరుమలలో కూడా చాలామంది ఉన్నారు. మనం హిందూ సోదరులు వెళ్ళి అక్కడ కొన్ని స్టిక్కర్లు తీసేయడము, కొన్ని టెంపుల్స్లో కొన్ని ఫుడ్ దాన్ని ఆపడము చేశారు. అంటే తిరుమలలో కూడా జరిగింది. అంటే ఇది మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా జరిగింది. ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గర కూడా అలాగే జరుగుతోంది. అది ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఎందుకు ఈ 18%లోని ఇంత బాగా వారు నిర్వహిస్తున్నారా, లేకపోతే ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? ఇందులో కుట్రకోణం దాగి ఉంది ప్రధానంగా.
మీరు అంటున్నటువంటిది పర్సంటేజ్ 18 కాదు, 20+ ఎప్పుడో వెళ్ళిపోయారు. కొన్ని రాష్ట్రాలలో ఈరోజు మనం వెనుకబడ్డాము. ఈరోజు కేరళలో హిందువులు మైనారిటీ అయిపోయినారు, బెంగాల్లో హిందువులు మైనారిటీ అయిపోతున్నారు, అస్సాంలో హిందువులు మైనారిటీ అయిపోతున్నారు, కాశ్మీర్లో అదే పరిస్థితి. ఈరోజు మీరు భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడుతున్నారు. మన భాగ్యనగర్లో చూసుకుంటే కూడా మనము ఓల్డ్ సిటీ కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా మనము హిందువులు మైనారిటీగా ఉన్నారు, ముస్లింలు మెజారిటీగా ఉంటున్నారు. ఇవన్నీ లెక్కలు తీసుకున్నట్లయితే భయంకరమైనటువంటి నివేదిక బయటపడుతుంది. ఈ దేశం కాని వారు, ఈ దేశంలో అక్రమంగా పౌరసత్వం పొందిన వారు, అక్రమంగా ఆధార్ కార్డులు పొందిన వారి సంఖ్య చాలా ఉంటుంది. సో వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇలాగా, వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్కడ పశ్చిమ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, కాశ్మీర్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఇలా హోటల్స్ పెట్టి వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తారు. నాట్ ఓన్లీ హోటల్స్, మీరు ఇక్కడ వాచ్మెన్గా పనిచేస్తాడు, వంట మనిషిగా పనిచేస్తాడు, డ్రైవర్గా పనిచేస్తాడు, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో చొరబడి హోటల్స్ అనేది ఒకటి. ఇప్పుడు పూలు పళ్ళు అన్నీ కూడా వాళ్ళ కిందకి. కాబట్టి వాళ్ళ మొత్తం వ్యాపారంలో చొరబడి విస్తరించుకొని ఆర్థికంగా లబ్ధి పొంది స్వావలంబన పొందిన తర్వాత ఈ దేశం పైన వాళ్ళ నినాదం ఏంటంటే కొట్లాడి మేము పాకిస్తాన్ తీసుకున్నాం, నవ్వుతూ హిందుస్థాన్ని కూడా మేము కన్వర్షన్ చేసేసాం 100 సంవత్సరాల్లో. 1947 ఆగస్టులో ఈ దేశం నుంచి మేము పాకిస్తాన్గా విడిపోయినాం. 2047 వరకు హిందుస్థాన్ని కూడా మొత్తం ముస్లింగా చేసి ఇస్తామనేటువంటి ఒక స్లోగంతోన, కుట్రతోన 100 ఏళ్ళు వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 100 ఏళ్ళ టార్గెట్తోన వాళ్ళు రకరకాల సంస్థలతోనే ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. చాప కింద నీరులా చొచ్చుకొని పోతున్నారు. కొంతమంది హిందువులుగానే వేషం, భాష, బొట్టు, ఆహార్యం అన్ని కల్పించుకొని వాళ్ళ మనసు నిండా హిందూ ద్వేషం నింపుకొని పనిచేస్తున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, సాయిబాబా మాలని స్టార్ట్ చేశారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా మాలని పెట్టారు. ఈ షిరిడి సాయిబాబా మీదుగా చాలా వదంతులు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి, అసలు మీ ఉద్దేశంలో షిరిడి సాయిబాబా యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎందుకు అలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు? షిరిడి సాయిబాబా అనేటటువంటి వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా హిందువు కాలేదు. సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పిండు. ఆ మాలిక్ ఏక్ ఎవరు? అల్లా అని చెప్పిండు. అది అల్లా అని చెప్పింది వీళ్ళు చూపిస్తలేరు. తర్వాత హిందూ పీఠాధిపతులు, హిందూ స్వామీజీలు, మఠాలు మనం పరిశీలిస్తే కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, దేశం మొత్తంలో ఎక్కడ ఎక్కువ ఉంటాయి. మఠాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక స్వామీజీ, ఒక సన్యాసి, ఒక సాధువు బ్రతికుండగానే జీవ సమాధి అయిపోతారు. స్వామీజీల యొక్క హిందుత్వానికి ఉన్నటువంటి, పీఠాలకు ఉన్నటువంటి బలం అది. హిందువులు చనిపోతే వాళ్ళని కూర్చోబెట్టి చేస్తారు, ఇలా పడుకోబెట్టి చేసే సంస్కృతి కాదు అది. తర్వాత సమాధికి పూజించేటటువంటి సంస్కృతి దర్గా ముస్లింలది. సేమ్ ఆయన ముస్లిం పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి చావు వచ్చిన తర్వాత అక్కడ బొందబెట్టిన తర్వాత ఆ గోరికి ఈరోజు వాళ్ళు మనం దర్గాలు అంటుంటాం కదా, సేమ్ ఆ దర్గా అన్నమాట. ఆ దర్గానే ఈరోజు దాన్ని కన్వర్షన్ రూపంలో చేసుకొని పూజలు చేస్తూ హిందూ అంటున్నారు. కాకపోతే ఇప్పుడు నిజస్వరూపం బయటపడుతుంది. అయినా నేను ముస్లింనే, మీరు పిచ్చిన కొడుకులు, మీరు వచ్చి పూజలు చేస్తే నేనేం చేస్తా అని చెప్పేసి ఈరోజు హిందువులకు కళ్ళు తిరిపే విధంగా బుద్ధి రావాలి. దాని మీద విహెచ్పి ఎలా వర్క్ చేస్తుంది? విశ్వ హిందూ పరిషత్తు చెప్పాల్సింది ఏంటంటే హిందూ దేవుళ్ళు చాలామంది ఉన్నారు, మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. ఆయన హిందువు కాదు, హిందూ ధర్మానికి చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి హిందువులను పూజించండి అని చెప్పేసి చెప్తాం. కాకపోతే విశ్వాసాలు దెబ్బతీయకుండా వాళ్ళు ఇప్పుడు రకరకాల దేశంలో ఉన్నటువంటి ప్రతి మఠాలు, పీఠాలు కూడా అయోధ్యలో రామజన్మభూమి విషయంలో మందిరం కోసము విరాళాలు, నిధులు ఇచ్చి కేటాయించినాయి. కానీ ఈ యొక్క షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నుంచి ₹1 కూడా అయోధ్యకి అలా కూడా కాదు. ఇప్పుడు మీరు చాలా మన హైదరాబాద్లోనే చాలా చోట్ల టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ దినదిన అభివృద్ధిగా డబ్బులు బాగా భక్తులు ఇస్తున్నారు ఉద్దేశంతో వెండి, బంగారం కొంటున్నారు. సో అది వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది పక్కకు పెడితే అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ లాగా ముందుకెళ్తుంది కదా. దాన్ని మీరు మనం హైదరాబాద్లోనే అరికట్టచ్చు కదా మనం అక్కడ. ఎందుకంటే దిల్సుఖ్ నగర్లో మీరు చూస్తూనే ఉన్నారు, మొత్తం సందు కవర్ చేశారు వాళ్ళు, చేసేసిండ్రు. అయితే ఇప్పుడు హిందువుల లోపల ఏముంటుంది సార్ అంటే, ఒకటి చెట్టుకు, పుట్టకు, మట్టికి, పాముకు, కుక్కకు, ప్రతి జీవిలో, ప్రతి
ప్రకృతిని పూజించేటటువంటి సహజ లక్షణం హిందువులది. కానీ ఈ యొక్క లక్షణాన్ని, ఈ యొక్క సద్గుణాన్ని అవతల వ్యక్తి సొమ్ము చేసుకొని దాన్ని వక్రీకరించి కుట్రూపంలో తీసుకునేటటువంటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అటువంటి శక్తులను ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆటలు కట్టించేందుకు కూడా హిందూ సమాజం సిద్ధంగా ఉంది. ఈరోజు దిల్సుఖ్ నగర్లో స్వామీజీలు అక్కడ మొత్తం హిందువులే ఉన్నారు. కాకపోతే ప్రధానంగా ఎక్కడైతే షిరిడి సంస్థానంలో ఉన్నదో అక్కడ హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు, ఇక్కడ మనం మలక్పేటలో చూసినాం, మలక్పేట సైదాబాద్ దగ్గర ముస్లింలు ఎంటర్ అయిపోతున్నారు కొన్ని దగ్గర. ఇప్పుడు ఈ దేవుడు మావాడు మీరెందుకు అని చెప్పేసి వాళ్ళు ఈ ఆస్తులు మావే, ఈ గుడి మాదే అని చెప్పేసి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. 10 ఏళ్ళ తర్వాత అదే జరుగుతుంది. అది జరిగితే అప్పుడు హిందూ సమాజం దాన్ని తిప్పికొట్టాలి. ఇప్పటి నుంచే అవగాహన జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని ఇంకా జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆ పని జరుగుతూ ఉంది. విహెచ్పి దాని మీద వర్క్ చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్తుతో పాటు అనేక హిందూ సంస్థలు హిందువు ఎవరు, హిందువు కానివాడెవడు, హిందూ రూపంలో ఉన్నటువంటి హిందూ ద్రోహి ఎవడు అనేటటువంటి విషయం కూడా స్పష్టంగా జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు ఒక చిన్న విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి 15 నిమిషాల్లో హిందువులపై నేను దాడి చేస్తాను, ఇంకొక వ్యక్తి వచ్చి పార్లమెంట్లో ఓత్ తీసుకోమంటే, కాన్స్టిట్యూషన్ ఓత్ తీసుకోమంటే పాలస్తీనా చేయను అని అన్నాడు. సో అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేసిన వాడిని ఎందుకు పార్లమెంట్ రెస్ట్రికేట్ చేయట్లేదు, ప్లస్ రాష్ట్రపతి ఎందుకు డెసిషన్ తీసుకోవట్లేదు? అది దేశద్రోహము. ఈ దేశం అదే దేశద్రోహమే కదా. ఈ దేశం తిండి తిని, ఈ దేశం బట్టగట్టి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ సహజ వనరులను ఎంజాయ్ చేస్తూ పరాయి దేశాన్ని ప్రేమిస్తున్నామంటే చాలా దుర్మార్గమైనటువంటి దేశము. ఇమ్మీడియట్లీ కోర్టులు కావచ్చు, వాడు ఈ దేశానికి దేవాలయం, ఈ ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి లోక్సభలో ప్రమాణం తీసుకునేటువంటి సందర్భంలో అంతమంది సభ్యుల సాక్షిగా 130 కోట్ల ప్రజల సాక్షిగా పాలస్తీనా జిందాబాద్ అంటుంటే అంతకు మించిన దేశద్రోహం ఏముంటుంది? ఇంకోటి లేదు. ఆ సందర్భంలో ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మనం సిగ్గుపడాలి. ఎందుకంటే కాశ్మీర్లో ఎంతో మంది జవాన్లు చనిపోతున్నారు. సో వాళ్ళని చూస్తే మనం ఇలాంటి వాడిని అసలు ఎందుకు ఊరుకున్నాం అనిపిస్తుంది. వాస్తవమే. ఈరోజు దేశం కోసము సర్వం పణంగా పెట్టి ప్రాణాలు కాదు కదా, మొత్తం జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి సైనికులు ఒకవైపు పోరాడుతుంటే, ఈరోజు ఇదే దేశాన్ని నవ్వుల పాలు చేసే విధంగా, ఈ దేశం పైన ప్రేమ లేకుండా, చట్టసభల్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక పౌరుడు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి ఈ దేశాన్ని అబాసుపాలు చేసే విధంగా పాలస్తీనా జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఈరోజు నినాదాలు చేస్తుంటే అది క్షమించరాని నేరం. సుప్రీంకోర్టు స్పందించాలి, అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్పందించాలి, రాష్ట్రపతి స్పందించాలి. ఇమ్మీడియట్లీ ఆయన లోక్సభ సభ్యత్వం ఏదైతే సభ్యత్వం ఉందో దాన్ని రద్దు చేయాలి. ఎందుకు దీని మీద విహెచ్పి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక హిందుత్వం గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు యాక్ట్ తీసుకోవట్లేదు, మీరు ఒక ఉద్యమం ఎందుకు చేయట్లేదు? ఆ ఉద్యమానికైనా వాళ్ళు భయపడతారు కదా. ఇక్కడ మనము విశ్వ హిందూ పరిషత్ స్పందించింది. రాజకీయ క్షేత్రంలో మేము డిమాండ్ చేసినాము, ఇమ్మీడియట్లీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి పౌరుడుగా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాలను మొత్తం కూడా గాయపరిచిండు, అగౌరవపరిచిండు, వాళ్ళ నమ్మకాలను కూడా అగౌరవపరిచిండు. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే అప్పుడు భారత ఈ యొక్క స్పీకర్ గారు, లోక్సభ స్పీకర్ స్పందించి ఆయన మాటలను రికార్డ్స్లో నుంచి తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టు మేము రోడ్లపైకి వచ్చేసి ఆందోళన చేసే విషయము అది రాజకీయ పార్టీలు తీసుకుంటుంది. మా డిమాండ్ మేము చేసినాము. అక్కడ రాష్ట్రపతి వైపు కావచ్చు, సుప్రీంకోర్టుకు మేము డిమాండ్ చేయడం వల్లనే ఆయన మాటలను రికార్డ్స్ నుంచి తొలగిస్తామని చెప్పేసి స్పీకర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ముమ్మాటికి ఆయన చేసిన తప్పు. అక్కడ ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి, మిగతా యంత్రాంగం అంతా స్పందించి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సి ఉండే, ఆ విధంగా తీసుకోకపోవడం కూడా బాధాకరమే. ఇంకొక ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం అండి, ఇప్పుడు రాజ్యాంగాన్ని అవమానిస్తేనే యుఎస్ లాంటి స్టేట్స్లో వాళ్ళని బయటికి పంపించేసి వాళ్ళని ఒక శిక్ష చేస్తారు. అసలు మన దేశంలో ఇప్పటికీ మనం రియాక్ట్ అవ్వట్లేదు అంటే అది చాలా బాధాకరం కదా. చాలా బాధాకరం. భావ స్వేచ్ఛ అనేటటువంటి ఒక హక్కును ముసుగులో పెట్టుకొని ఈ దేశం పైన, ఈ ధర్మం పైన, ఈ ప్రజాస్వామ్యం పైన, ఇక్కడి హక్కుల పైన మొత్తం కూడా
విషం చిమ్మేటటువంటి కొంతమంది వ్యక్తులు తయారైనరు. దాన్ని క్వశ్చన్ చేస్తుంటే మాకు స్వేచ్ఛ ఉంది, మాకు రాజ్యాంగం హక్కులు కల్పించింది అని చెప్పేసి ఒక తిరుగుబాటు ఎదురుదాడి చేసేటటువంటి కొంతమంది మేధావులు తయారైనరు. కాబట్టి అటువంటి మేధావులకు సరైన గుణపాఠం చెప్పాలి, ఈ దేశాన్ని ఈ యొక్క భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే అనేటటువంటి ఒక చట్టం కూడా ఇంకా బలంగా తీసుకురావడం అనేది అత్యవసరం. లేకపోతే ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కులను అడ్డం పెట్టుకొని ముసుగులో వేసుకొని ఈరోజు ఈ దేశంపైనే విమర్శలు చేసే విధంగా, ఈ రాజ్యాంగాన్ని విమర్శలు చేసే విధంగా, ఈ ప్రజాస్వామ్యాన్ని అబాస్పాలు చేసే విధంగా పాలస్తీనా జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి దుర్మార్గులు తయారవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ మెజార్టీ దేశం, ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో 15 నిమిషాలు పోలీసులు పక్కకు జరిగితే ముస్లింలు అందరం కలిసి హిందువులను చంపేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఆ యొక్క దుర్మార్గుడిని చట్టసభల నుంచి సస్పెండ్ చేసి క్రూరంగా మళ్ళీ బయటికి రాకుండా, చట్టసభల్లో పోటీ చేయకుండా జైలు జీవితం అనుభవించే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉండే. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటు వల్ల మళ్ళీ యథావిధిగా తిరిగి మన మధ్య తిరగడం అనేది బాధాకరం. ఇది తాను ఏ విధంగా అయితే మానసికంగా హిందువులను చంపాలనేటటువంటి ఒక ఉగ్రవాద భావాలు ఏవైతే ఉన్నావో అవి ఇతరులకు పెంచి పోషించే విధంగా, ఇతరులకు నూరిపోసే విధంగా, ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తులను ఉపేక్షించడానికి ఎటువంటి అర్హతనే లేదు. ఈ విషయంలో కోర్టులు కావచ్చు, మిగతా పెద్దలు కావచ్చు ఒక విధంగా ఆలోచించకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుండే. కానీ రాజ్యాంగంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు, ఈరోజు బుజ్జగింపు రాజకీయాల వల్ల ఇటువంటి వాళ్ళు సమాజంలో లీడర్లుగా చలామణి అవుతూ ఉన్నారు. అది బాధాకరం. ఇంకొక విషయం అండి, ఇప్పుడు విహెచ్పి, ఆర్ఎస్ఎస్ అనేది 2 ఇండివిజువల్ అసోసియేషన్స్. దీని మీద మీరు ఇంకొక ధర్మయుద్ధం స్టార్ట్ చేస్తున్నారు మీరు? అంటే దీని మీద, అంటే ఇప్పుడు ఒక పక్క క్రిస్టియానిటీ డెవలప్ అవుతుంది, ఒక పక్క ముస్లిమ్స్ మన మీద అటాక్ చేస్తున్నారు, ఒక హిందూ అనేవాడిని 2 విధాలుగా నాశనం చేస్తున్నారని చెప్పి మీరు దీని మీద ఉద్యమం లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే విహెచ్పి అలాంటి ప్లాన్ చేస్తుందా? అంటే ఉద్యమం అంటే ఒక పోరాటం, సుదీర్ఘ పోరాటం. అంటే స్వాతంత్రం రావడానికి మనం ఒక 150 ఏళ్ళు కష్టపడ్డాము. అలా మన హిందూ దేశాన్ని ప్రకటించుకోవడానికి మనం ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం ఫైట్ చేయాల్సి వస్తుందా? సార్, ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముఖ్య ఉద్దేశం అంటే హిందూ హోంకా హిందూ దేశ్, ఈ దేశం అది వాస్తవమే, అది కాదంటలేదు. అంటే నేనేమన్నా ఒక ఉద్యమం లాగా ముందుకు వెళ్తే బాగుంటుందా? ఆ ఉద్యమంతో అఖండ భారత్ అమారా హై ఈరోజు ప్రపంచంలో బయటికి రావట్లేదు కదా. అది ఎందుకు రావట్లేదండి? ఇప్పుడు కాశ్మీర్ విడిపోయిన కాశ్మీర్, అంటే ఇప్పుడు యువతలోని చైతన్యం వస్తేనే, ఇప్పుడు మీకు ఒక తెలంగాణ రావాలి అంటే ఒక ఉస్మానియా లాంటి ప్లేస్ నుంచి బయటకు వస్తేనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది. అలాగే నేనేమన్నా అంటే అలాంటి ఉద్యమాలు మీరు ఎందుకు చేయట్లేదు అంటా నేను. ఉద్యమాలు చేస్తున్నాము. ఈరోజు విడిపోయినటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా అఖండ భారత్ అమారా హై, ఇది మొత్తం కూడా హిందూ రాజ్యంగా నిర్మాణం చేయాలనేటటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో, ఛత్రపతి శివాజీ కాలం నుంచి మొదలుకుంటే ఈరోజు నరేంద్ర మోదీ వరకు కూడా మన యొక్క అఖండ భారతాన్ని సాధించాలి, హిందూ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలి, హిందూ దేశాన్ని నిర్మాణం చేయాలనే ఒక లక్ష్యం సంపూర్ణమైనటువంటి ఎజెండాతోనే ఉన్నది. అయితే ఈరోజు ఆ క్రమంలోనే ఈరోజు కాశ్మీర్ మనది కాదు, కాశ్మీర్ ఎవరు ఊహించలే. 75 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ని ముట్టుకుంటే ఈ దేశం మొత్తం నాశనం చేస్తామని చెప్పేసి భయభ్రాంతులు సృష్టించినటువంటి చరిత్ర మనం చూసినాం. కానీ ఈరోజు కాశ్మీర్ని అసలు ఒక్క తుపాకీ తూట పేలకుండా ఈరోజు కాశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది, ఇండియాలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి అదేవిధంగా ఈరోజు అయోధ్య రామజన్మభూమి అనేది 500 సంవత్సరాల పోరాటం, 500 సంవత్సరాల పోరాటంలో సాధించినటువంటి ప్రగతి ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, మన యొక్క మిగతా సంఘ్ పరివార్ యొక్క సంస్థల కార్యకర్తల విజయం అది. అంటే హిందూ రాజ్యం అంటే డైరెక్ట్ కాదు, ఇవి అందులో భాగమే. ఈరోజు రామ జన్మభూమి సాధించుకోవడంలో ప్రతి హిందువు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుకు స్వాభిమానం పెరిగింది. మా దేశం, నా దేశం రామునికి మందిరం కట్టింది, నేను ఈరోజు హిందువును అనేటటువంటి గర్వంగా చెప్పుకోవాలనేటటువంటి ఒక ధీమా, ఒక గౌరవం అనేది తలెత్తుకొని నిలబడేటటువంటి స్వాభిమానం కలిగింది. ఇది జరుగుతూ ఉంది, ఇది ఆగిపోలేదు, నిరంతర ప్రక్రియ. ఇది నిరంతరం ఒక మహాయజ్ఞం లాంటిది.
ప్రతి హిందువును కదిలించి ఈ దేశాన్ని, భారతీయతను, భారతమాత సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విశ్వవ్యాప్తం చేయడం కోసమే ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్, రకరకాల సంస్థలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడ యువతని జాగృతం చేసే విషయం మీద మీరు ఎలాంటి స్ఫూర్తి తీసుకుంటున్నారు? అంటే ఒక విషయం చెప్పాలంటే ఒక జాగృతి రావాలి, ఒక హిందువు అనే జాగృతి రావాలంటే దాని మీద వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు యోగా అనేది ప్రతి ఒక్కరికి దేవతల కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. అది కనుమరుగైపోయింది. అధునాతనమైనటువంటి వైద్య పరికరాలు, వైద్య విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత యోగా కనుమరుగైపోయింది. ఇది ఎవరో ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే ఋషులు హిమాలయాల్లో చేసుకునేటటువంటి వాళ్ళు అనుకున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యోగా చేసేటటువంటి యోగా డే జూన్ 21 లోపల నిర్వహించి అది ఎవ్రీడే ఫాలో అవుతున్నారు. ఇవన్నీ కూడా అదొక ప్రక్రియనే. ఇప్పుడు హిందువు చేయాలంటే ప్రతి ఒక్కరు కాషాయం ధరించి తిలకం దిద్ది గుడిలో పూజ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ కాదు. ఇవన్నీ భావాలు. మన వైపు ఈరోజు ముస్లిం దేశాలు కూడా మేము సూర్య నమస్కారం చేయము అన్నారు. యోగా రోజు సూర్య నమస్కారాలు చేయాలంటే దానికి వేరే విధంగా నీ మనసులో ఏదైతే దైవం ఉందో ఆ దైవాన్ని పూజించి నమస్కరించు అని చెప్పేసి ఈరోజు హిందుత్వాన్ని, మన యొక్క ఆచార వ్యవహారాలను ఈ విధంగా ప్రపంచవ్యాప్తం, విశ్వవ్యాప్తం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు యూత్ మొత్తం కూడా మీరు అంటున్నారు కదా, యువత లోపల ఈరోజు జాతీయత పెరిగిపోయి ఈరోజు స్వాభిమానం పెరిగిపోయింది. మీరు అమెరికా వెళ్ళండి, ఇటలీ వెళ్ళండి, జర్మనీ వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా కూడా భారతీయత. ఈరోజు అయోధ్య రామజన్మభూమిలో మన మందిరం నిర్మించిన తర్వాత స్వాభిమానం పెరిగింది. నా దేశం భారతదేశం, నాది హిందుత్వం అనేటటువంటి విషయం జరిగింది. ఈరోజు గల్లీలో మత మార్పిడి చేయడానికి వస్తుంటే తిరుగుబడి తరిమేసేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఇది చాలా జాగృతమైనటువంటి సమాజం. ఇది హిందూ సమాజం జాగృతం అవుతుంది. మీరు ప్రపంచ దేశంలో ఈరోజు ఇంటర్నెట్లో మీరు టైప్ చేయండి, విశ్వవ్యాప్తంగా విస్తృతంగా వేగంగా విస్తరిస్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉందంటే హిందూ ధర్మం మాత్రమే. ఈరోజు స్వామీజీలు ఈరోజు ఆచార వ్యవహారాలు రకరకాలుగా ఎవరికి వాళ్ళు ఒక సంస్థానాలు ఏర్పాటు చేసుకొని హిందూ ధర్మాన్ని విస్తరిస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన వైపు వస్తున్నది. ఆఫ్రికన్ దేశాలు కూడా ఈరోజు ఇస్కాన్ లాంటి సంస్థల వైపు శ్రీకృష్ణుని పూజించేటటువంటి ఒక వైభవం జరుగుతూ ఉంది. చాలా దేశాలన్నీ కూడా హిందూ జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో దీని వెనుక మొత్తం కూడా ఎక్కడో దగ్గర రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త యొక్క భావాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు మన దగ్గర అనుసంధానమై ఉన్నారు. కాబట్టి మన జెండా పాతి మనమే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. కాబట్టి వ్యక్తి ముఖ్యంగా భావం ముఖ్యం అంటారు ఇక్కడ. ఆ విధంగా మనం విస్తరిస్తూ ఉన్నాం. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు కదిరి నరేష్ అనే వ్యక్తి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక వ్యక్తి స్టాలిన్ అనే వ్యక్తి ఇంకొక మాట మాట్లాడతాడు. అసలు తమిళనాడు లాంటి వ్యక్తిది సనాతన ధర్మం గురించి మాట్లాడతారు. ఇది కాకుండా వీటన్నిటికి తోడు లవ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. లవ్ అనేది ఒక ఏంటంటే ఒక హిందువుల అమ్మాయిని ఎలా కన్వర్ట్ చేయాలి, ఆవిడ జీవితం ఎలా నాశనం చేయాలి, సినిమా కూడా వచ్చింది ఈ విషయంలో. సో దీని మీద విశ్వ హిందూ పరిషత్ ఎలా వర్క్ చేస్తుంది? ఇది అనేది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ముస్లిం రాజుల కానుంచి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. అది ఇప్పుడు ఉద్ధృతం అవుతుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, మిగతా విశ్వ హిందూ పరిషత్తో పాటు అనేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ ఎప్పటి నుంచో మొత్తుకున్నాయి. దాన్ని పాలకులు వెలుగులోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇప్పుడిప్పుడు పెరుగుతున్నటువంటి ప్రచార సాధనాల వల్ల, ప్రచార మాధ్యమాల వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను విస్తృతపరుస్తూ ఉన్నాం. సమాజాన్ని జాగృతం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు సినిమా రూపంలో కేరళ స్టోరీ అనేటటువంటి ఒక రూపంలో ఏ విధంగా లవ్ జిహాద్ను ఎంకరేజ్ చేస్తారు, ఒక అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేస్తారు, ఏ విధంగా మతం మారుస్తారు, ఏ విధంగా పెళ్లి చేస్తారు అనేటటువంటి విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఓకే. అయితే సమాజం ఇప్పుడు మేల్కొంది. ఓకే. హిందూ సమాజంలో కావచ్చు, కొద్దిగా మన యొక్క మొద్దుబారినటువంటి సమాజంలో ఏ విధంగా ఉంటుందంటే తన దగ్గర వచ్చే వరకు తల్లిదండ్రులకే రెస్పాన్సిబిలిటీ ఉండదు. తన కూతురు ఏం చేస్తుందో తెలియనటువంటి ఇంకొకటి గారాబం, ప్రేమ. నా కూతురు మంచిదే, నా కూతురు ఓవర్టేక్ చేసిపోదు, కూతురైనా కొడుకైనా ఎవరైనా అనేటటువంటి విషయంలో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ముస్లిం అబ్బాయి ఉంటాడు, హిందూ పేరు మార్చుకుంటాడు,
హిందువుగా బొట్టు పెట్టుకుంటాడు, పూజలు చేస్తాడు, నమ్మిస్తాడు, మోసం చేస్తాడు. ఈ విధంగా ట్రాప్ చేసి వాళ్ళ యొక్క ట్రాప్ చేసిన తర్వాత పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారంటే అది లేదు. అప్పటికే వాడికి 4 పెళ్ళిళ్ళు ఉంటాయి. వాడికి ఇల్లు లేకుంటుంది, జీవనం లేకుంటుంది, ఉద్యోగం లేకుంటుంది. మోసం చేసి అమ్మాయిని ట్రాప్ చేసి మొత్తం జీవితం నాశనం చేస్తుంటాడు. కాబట్టి ఈ ప్రక్రియను మనం ఎప్పటి నుంచో తీసుకొచ్చినాం, ఎప్పటి నుంచో చెప్పినాం. ఇప్పుడు సమాజం చూస్తూ ఉంది, జాగృతం అవుతూ ఉంది, తిప్పి కొడుతూ ఉన్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చిండ్రు. ఎవరైతే చేసినా కూడా తల్లిదండ్రుల యొక్క ఒపీనియన్ తప్పకుండా అవసరం అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ కూడా తీసుకురావాలి, ఇంకా చర్చ జరగాలి. అసలు యాక్చువల్లీ పార్లమెంట్లోనే బిల్ పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? పార్లమెంటుకు ఉన్నటువంటి విస్తృతమైనటువంటి పరిధులు ఏవైతే ఉంటావో వాటికంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉంటాయి. ఈరోజు గోరక్ష ఉంది, గోరక్ష చట్టం అమల్లో ఉంది, కానీ ఇక్కడ రాష్ట్రాలు అమలు చేయడం లేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదు. గోవును చంపితే శిక్ష ఉంది, కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత లేకపోవడం వల్ల వాళ్ళకి అసలు అవసరం లేదు, సఖ్యత లేకపోవడం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. ఉదాహరణకు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ లాంటిది ఆయుష్మాన్ భారత్ ప్రవేశపెట్టింది. తెలంగాణలో కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలేదు. అది మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశము. ఇది ప్రవేశపెడితే మోదీకి పేరు వస్తుంది అని చెప్పేసి, అంటే ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే తయారైంది. తేడా ఏం లేదు, ఏం లేదు, పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు. అంతే, ఒక బొమ్మ బొలుసు తప్ప ఏమి ఉండదు. అంతే సార్. ఇప్పుడు మన రాష్ట్రంకి వచ్చేసరికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, ఇటు విద్యార్థుల ఆత్మహత్య పెరిగింది. అది కాకుండా చాలామంది అభద్రతా భావంతో బతుకుతున్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎలా తీసుకెళ్ళదలుచుకున్నారు సార్? ఇక్కడ ముఖ్యంగా అంటే టెంపుల్స్ వైజ్ చూస్తే, ఈవెన్ కల్చర్ వైజ్ చూస్తే, ఈవెన్ మీరు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే కొన్ని ప్లేసెస్లో టెంపుల్స్ కూడా పలగొట్టారు వీళ్ళు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది. అవును, ఇక్కడ గంజా పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం, రీసెంట్గా కత్తులతోన వేట కొనసాగుతుంది. వాడు డ్రగ్ మత్తులో, గాంజా మత్తులో వాడు కత్తితోన అవతల వ్యక్తిని పొడి చేస్తున్నాడు, కానీ వానికి స్పృహ లేదు, నేను చంపేస్తున్నా అనేటటువంటిది. యువతను నిర్వీర్యం చేసేటటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దాన్ని ఆపేటటువంటి శక్తి కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో చేయడం లేదు. దీంట్లో రకరకాల మాఫియాలు చొరబడ్డాయి. మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేసి వాళ్ళ యొక్క జీవితాలను చిత్తు చేసేటటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మందు ఎక్కువ ప్రోత్సహించింది, ఇప్పుడు గాంజా నడుస్తూ ఉంది. దీంతోన మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము బజరంగ దళ్ నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి యువతను చైతన్యం చేసి ఇటువంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మత్తును, ఈ యొక్క గాంజాను, ఈ యొక్క డ్రగ్స్ను నిర్మూలించాలి, నిషేధించాలి. దాన్ని అమ్ముతున్నటువంటి వాళ్ళని కానీ, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళని కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇవాళ విశేషాలండి. బాలస్వామి గారికి ధన్యవాదాలు. నమస్తే, ధన్యవాదాలు.